నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తు రహస్యాన్ని నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఒకటి మెట్నా, రెండు కంపాస్. ఈ రెండింటి గురించి పూర్తి క్లారిటీ నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓపికగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 19th December 2024 రోజున కలకత్తా మహానగరంలో ద గ్రేట్ ఇండియన్ వాస్తు ఎక్స్పర్ట్ అవార్డును నేను తీసుకోవడం జరిగింది. మొన్న కోవిడ్ టైంలో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నటువంటి రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అయినటువంటి సోనూ సూద్ గారి చేతుల మీదుగా తనే స్వయంగా ఫోన్ చేసి మీకు ద గ్రేట్ ఇండియన్ వాస్తు ఎక్స్పర్ట్ అవార్డును మేము బహుకరించాలనుకుంటున్నామండి, మీరు రండి అని ఫోన్ చేస్తే వెళ్ళి వారి చేతుల మీదుగా తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నానండి. ఫ్రెండ్స్, నూతనంగా ఇంటి నిర్మించుకునేవారు చాలామంది ఇంజనీర్ చేత ప్లాన్ తీసుకొని నాకు వాట్సాప్లో సెండ్ చేస్తూ ఉన్నారు. అందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి అని. నాకు చెప్పడానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే ఆ ప్లాన్తో పాటు మీరు కంపాస్తో మీ స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది అని చెక్ చేసి పెట్టండి. దానివల్ల నేను మీకు మరింత మెరుగైన కరెక్షన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ స్థలం కంపాస్కి ఎన్ని డిగ్రీలు ఉంటుందో తెలియకుండా ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీర్ ఇచ్చే ప్లాన్లా ఈస్ట్ రోడ్ అని చూపిస్తారు, లేదంటే నార్త్ రోడ్, సౌత్ రోడ్, వెస్ట్ రోడ్ చూపిస్తారు. కానీ మనం ఫీల్డ్ మీద ఫిజికల్గా కంపాస్ పెట్టి చూసినప్పుడు అది 25 డిగ్రీలు, 30 డిగ్రీలు, ఒక్కొక్క దగ్గర అయితే కంప్లీట్ ఆ ఏదైతే మూల అనుకుంటామో ఆడ దిక్కు చూపిస్తూ ఉంటుంది. దాన్ని దిక్మూడం కలిగిన స్థలం అంటూ ఉంటాం. అప్పుడు మీ ప్లాన్లో కరెక్షన్లో కంప్లీట్ చేంజెస్ చేయాల్సి వస్తుంది. మీరేదో చెప్పినారు అది ఈస్ట్ రోడ్ కదా అని దానికి అనుకూలంగా మనం టాయిలెట్స్ కానీ, డోర్ కానీ, విండోస్లో కానీ కరెక్షన్ చెప్పినాం అనుకోండి, ఫిజికల్గా చూసినప్పుడు అవన్నీ ఏ ఉత్తర వాయువ్యంలోనూ, ఆగ్నేయంలోనూ, నైరుతి మూలను పడ్డాయి అనుకోండి, దానివల్ల మీకు లాభం చేయాల్సింది పోయి నష్టం జరుగుతుంది. అంటే మన ద్వారా ఒకరికి లాభం జరగకపోయినా సరే కానీ నష్టం మాత్రం ఎట్టి పరిస్థితిలో జరగద్దు అనేది నా డే 1 రోజు నుంచి కాన్సెప్ట్. వీలైతే మన వల్ల మేలు జరగాలి తప్ప నష్టం మాత్రం జరగదు. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే ఫోన్లో కంపాస్ పెట్టినా కొంతవరకు మనకు ఒక క్లారిటీ వస్తుంది. మీ స్థలం ఎన్ని డిగ్రీలు ఉంది, అంటే ఈశాన్యం తిరిగి ఉందా లేదా ఆగ్నేయం తిరిగి ఉందా, అది ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, దానికి అనుకూలంగానే నేను డే 1 రోజు నుంచి కూడా చెప్తా ఉన్నా. సింహద్వారం పెట్టుకోవడం కానీ, ఉత్తర ద్వారం కానీ, సౌత్ మిడిల్లో పెట్టడమా, సౌత్ ఆగ్నేయంలో పెట్టడమా, పడమర వాయువ్యంలో లాభమా, పడమర మధ్యస్థానం అనేది కంపాస్కి అనుకూలంగా డోర్స్ పెట్టుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే మీ స్థలం 20 డిగ్రీలు ఈశాన్యము ఆగ్నేయం తిరిగి ఉందనుకోండి, స్థలం మొత్తం తిప్పి కాంపౌండ్ పెట్టి ఇల్లు కట్టమనేది నా ఉద్దేశం కాదు. ఆ స్థలానికి అనుకూలంగా, అంటే అది దిక్కుమూడం ఉన్న స్థలమైనా సరే దానికి అనుకూలంగానే మనము నడక అంటే గేటు కానీ, డోర్స్ కానీ పెట్టుకోవాలి, ప్లాన్లో కరెక్షన్ చేసుకోవాలి. అలాగే గొయ్యి అంటే సంపు, సెప్టిక్ ట్యాంకు, బోర్వెల్ లాంటివి కూడా ఆ డిగ్రీస్కి అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది డిగ్రీస్ అవసరం లేదు, కంపాస్ అవసరం లేదు అంటూ ఉంటారండి. స్వయంగా కంపాస్ పెట్టకుండా మనకి ఎట్లా ఐడెంటిఫై అవుతుంది? పూర్వపు రోజులలో వాళ్ళు నక్షత్రాన్ని బట్టి, నీడని బట్టి చాలా కష్టపడేవాళ్ళు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయింది కదా, అప్డేట్ అయిపోయినాము. కంపాస్ పెట్టి సింపుల్గా చూసుకుంటే మన స్థలము ఎన్ని డిగ్రీలు ఉంది, దానికి అనుకూలంగా కనుక మీకు ఇంజనీర్ ఇచ్చే ప్లాన్లో మీకు అందుబాటులో ఉన్న ఏ వాస్తు ఎక్స్పర్ట్ చేతనైనా సరే అందులో వాస్తుకు అనుకూలంగా కరెక్షన్ చేసుకొని మీరు ముందుకెళ్ళినట్లయితే మీకు మ్యాక్సిమం లాభం జరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే నా వీడియోలు చూసి మీరే కంపాస్కి అనుకూలంగా ఉందా లేదా మీ స్థలం, అంటే స్థలం తీసుకోవడానికి ముందే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పటికే మీరు ఒక ప్లాట్ కొని ఉన్నారు, తర్వాత మీకు ఇంజనీర్ ప్లాన్ ఇచ్చిండు అనుకోండి, దానిలో మార్పులు చేసుకునేటప్పుడే మీకు సెకండ్ ఒపీనియన్ ఒక వాస్తు ఎక్స్పర్ట్ ద్వారా అవసరం. వినరా? లేదు, నా వీడియోలను మీరే ఓపికగా చూసి అర్థం చేసుకున్నట్లయితే మీ ప్లాను మీరే మార్చుకోవచ్చు. కానీ నేను మీ ప్లాన్లో చేంజెస్ చేయాలంటే మాత్రం కంపాస్కు మీ స్థలం ఎన్ని డిగ్రీలు ఉందని నాకు తెలియాలి. అది నేను వచ్చి స్వయంగా చూసినా ఒక ఆప్షన్ నాకు తెలుస్తుంది, లేదు మీరే స్క్రీన్ షాట్ నాకు పంపినా 2 ఆప్షన్ తెలుస్తుంది. 3 ఆప్షన్ ఏంటంటే మీకు అందుబాటులో దగ్గరలో ఉన్న ఒక వాస్తు ఎక్స్పర్ట్ చేత కూడా మీరు కంపాస్ పెట్టి మీ స్థలాన్ని చూయించుకోవడం అనేది అత్యుత్తమం అండి. దానివల్ల మీకు మెరుగైన రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు చెప్పినా సరే కంపాస్ అనేది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ ఒక కొత్త ఇంటి నిర్మాణానికి. ఆ ఉన్న ఇంటికి వాస్తు మార్పులకు పోయినప్పుడు కూడా మేము కంపాస్ పెట్టి చూస్తాము. ఆ ఇల్లు ఈశాన్యం తిరిగి ఉందా, ఆగ్నేయం తిరిగి ఉందా, ఎక్కడ డోర్ రాంగ్ ప్లేస్ ఉంది. ఎందుకు కంపాస్ ఇంపార్టెంట్ అంటే తూర్పు ఈశాన్యంలో డోర్ పెట్టాలి లేదా తూర్పు మధ్యస్థానం పెట్టాలని జనరల్ చెప్తూ ఉంటాం కదా. మన స్థలం అనేది ఈశాన్యం దిక్కు తిరిగి ఉందనుకోండి, మనం ఏదైతే తూర్పు మధ్యస్థానంలో డోర్ అనుకుంటామో అది కాస్త తూర్పు ఆగ్నేయంలో పడుతుంది. అక్కడ నష్టం జరుగుతుంది తప్ప అది టిల్ట్ అయి ఉన్నందువల్ల నష్టం జరగదు. దానికి అనుకూలంగా మనం లోపలికి బయటికి నడక కానీ, గొయ్యి కానీ లేనప్పుడు మాత్రం నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇది మొదటి రహస్యం, కంపాస్ మస్ట్ అండ్ షూర్. రెండవ రహస్యం ఇదే, మెట్న. ఒకప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా చేతిలో పెద్ద మెట్న పట్టుకొని తిరిగేవాళ్ళు. మేస్త్రి చేతిలో కంపల్సరీ ఉండేది, ఎల్ షేప్లా పెద్ద మెట్న ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా చిన్నగా వచ్చింది. మీకు ఇది ఆన్లైన్లో కూడా ఉంటుంది, మీరు స్వయంగా ఆర్డర్ చేసుకొని కూడా
తెప్పించుకొని మీ ఇంటి నిర్మాణంలో మేస్త్రీలు ఏమైనా పొరపాటు చేస్తుండ్రా అని మీరు స్వయంగా కూడా దీన్ని మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ నైరుతి పెంపు లేకుండా చూసుకోండి. ఇంపార్టెంట్ రహస్యం ఎందుకు అంటే జనరల్గా వాస్తు ఎక్స్పర్ట్ను వాళ్ళకి అందుబాటులో ఉన్న పిలిపించుకొని వాస్తు మార్పులు చేసుకొని ఇంటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. కానీ చేసేది ఎవరు? మేస్త్రీలు. వాళ్ళు కట్టేటప్పుడు ఏంటంటే ఈ మెట్నా మీద ఫోకస్ పెట్టక, ఈ మెట్నాను ఎవరు యూజ్ చేయక నైరుతి పెంపుతోని, ఉత్తర వాయువ్య పెంపు కానీ ఆగ్నేయ పెంపుతోని గోడలు కడతా ఉన్నారు. మనం వెళ్ళి చూసినప్పుడు ఇల్లంతా బాగానే ఉండి ఈ మూలలు లోపించిన ఇంట్లో కూడా రిజల్ట్ రావట్లేదు. కాబట్టి ఈ మెట్నాను మీరు ప్రతి ఒక్కరు కంపల్సరీగా యూజ్ చేయాలి. ఈ మెట్నాను ఎలా చూడాలి? మన ఇంటికి ఇట్లా పడమర వాల్ ఉంది, సేమ్ దక్షిణం వాల్ కూడా ఉంది. ప్రతి రూమ్కు ఇది సౌత్ వెస్ట్ కార్నర్. ఈ మెట్నాను మనం కరెక్ట్ ఇక్కడ ఈ విధంగా పెట్టి చూసినప్పుడు ఏ మాత్రం కూడా తేడా లేకుండా చూసుకోవాలి. అంటే ఈ మూల పెరిగితే మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మెట్న పెడితే ఇట్లా మన ఉత్తరం కూడా పడమర కూడా ఉందని ఇంటిది సేమ్ దీనికి ఇట్లా మనం మెట్న పెట్టుకొని ఇట్లా చూసుకోవాలి. ఆ రెండు గోడలు ఎలా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉందా? ప్రతి మూల కూడా ఏ మాత్రం కూడా పెరగకుండా చూసుకోవాలి. ఆగ్నేయ మూల కూడా అంతే. ఇంటి లోపల ఏ మూల కూడా పెరగదు. ఈశాన్యం కూడా పెరగాలని ఏ శాస్త్రంలో లేదు. ఇల్లు కరెక్ట్ డయాగ్నల్ ఉండాలి. ఇల్లు మొత్తము చివరి పిల్లర్ అంటే ఇది ఈశాన్యం పిల్లరు, ఇది ఆగ్నేయం పిల్లరు, ఇది వాయువ్యం పిల్లరు, ఇది నైరుతి పిల్లరు. అంటే మధ్యలో ఎన్ని పిల్లర్లు ఉన్నా సరే, అది 8 ఉన్నా 9 ఉన్నా 12 ఉన్నా దానికి ఏం సంబంధం లేదు. అంటే డబుల్ బెడ్రూమ్ ఉన్నా, త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నా, 4 బెడ్రూమ్ ఉన్నా సరే చివరి చూసుకోవాలి మనం. ఈ డయాగ్నల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఈశాన్యంలో కూడా పెరిగి ఉండాలని ఇదే శాస్త్రం లేదు. ఇంటి లోపల పెరిగి ఉండద్దు. జస్ట్ కాంపౌండ్ వాళ్ళకు ఇంటికి మధ్య గ్యాప్ పెరిగి ఉండాలి తప్ప ఇంటి లోపల పెరిగి ఉండద్దు. ఎందుకు 1/2 ఇంచో 1 ఇంచో ఈశాన్యం పెంచి కడతా ఉంటారంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు అది దొడ్డుగా మందంగా చేసారు అనుకోండి, ఈశాన్యం తగ్గిన దోషం అయితే కదా, ఇంటి లోపల కార్పెట్ ఏరియా తగ్గినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో జనరల్గా ఇది పెంచి కడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మిగతా మూలలు ఎవి కూడా 1/2 ఇంచు కాదు కదా, 1/4 ఇంచు కూడా పెరగకుండా చూసుకోవాలి. ప్లాస్టింగ్ చేసేటప్పుడు మీరు దగ్గరుండి ఈ మెట్నాను మీరే స్వయంగా మేస్త్రి చేత ఇట్లా చూపించుకోవాలి కంపల్సరీగా. ఈ మూల పెరిగింది తగ్గించండి అంటే మళ్ళీ దానికి ఇంకొక లేయర్ ప్లాస్టింగ్ చేసుకున్నట్లయితే సెట్ అయిపోతుంది. కార్పెట్ ఏరియా మాత్రం ఎట్టి పరిస్థితిలో మనకు పెరగదు. ఒకప్పుడైతే బేస్మెంట్ కట్టేటప్పుడు కూడా వీళ్ళు కంపల్సరీ ఇట్లా మెట్నాను యూజ్ చేసేటోళ్ళు. కింది నుంచే ఫౌండేషన్ నుంచే దక్షిణము పడమర గోడలు కూడా మనం మెట్నా పెట్టి కాంపౌండ్ వాళ్ళు పెరిగి లేకుండా చూసుకోవాలి. మేము రీసెంట్లీ గుంటూరు దగ్గర ఒక విజిట్కి వెళ్ళినాము. ఇల్లంతా చాలా అనుభవజ్ఞులు సీనియర్ మోస్ట్ ఎక్స్పర్ట్తో చూపించుకున్నారు. తర్వాత కూడా రిజల్ట్ రాకపోతే మనం వెళ్ళి చూస్తే ఇల్లు అంతా వాస్తుకు అనుకూలంగానే ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనం మెట్నా పెట్టి చూసినప్పుడు కాంపౌండ్కు 2 ఇంచులు పెరిగి ఉంది. ఇంటి లోపల మెట్ల పెడితే ఆ మాస్టర్ బెడ్రూమ్లో కూడా నైరుతి పెంపు ఉంది. అంటే ఇంటి లోపల ఇంచు పెరుగున్నా కూడా నష్టమే జరుగుతుంది, 1/2 ఇంచు పెరుగున్నా కూడా నష్టమే. కాంపౌండ్ వాళ్ళకు నైరుతి మూల పెరుగున్నా కూడా ఆ ఇంట్లో అకాల మృత్యు సంభవించింది. బాధాకరమైన విషయమా కాదా? ఇంత మంచిగా వాస్తు మీద ఫోకస్ చేసి వాస్తు ఎక్స్పర్ట్ని పిలిపించుకొని ఇంజనీర్ చేత ప్లాన్ తీసుకొని దగ్గరుండి మేస్త్రి చేత కట్టుకున్నా కూడా ఈ మెట్నా యూజ్ చేయకపోవడం వల్ల నష్టం జరిగింది. అట్లా సో మెనీ ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి ఎగ్జాంపుల్స్. మనం పోయి కంపాస్ పెట్టి చూడడమే కాదు, మెట్నా కూడా పెట్టి చూసినప్పుడు అక్కడ మనకు నైరుతి పెంపు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు ఖచ్చితంగా పాటించండి, ఆచరించండి. ఎలాంటి మిస్టేక్ లేకుండా మీ యొక్క ఇంటి నిర్మాణం జరిగేలాగా చూసుకోండి. ఒకప్పుడు కంపల్సరీ మేస్త్రి చేతులలో మెట్నాలు ఉండేవి, ఈ రోజులు అవి కనుమరుగైపోయినాయి. కాబట్టి మీరైనా సరే స్వయంగా కొనుక్కొని మీ ఇంటి నిర్మాణం అయ్యే వరకైనా కూడా దీన్ని మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఖచ్చితంగా వాస్తు లాభం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోను మరింత మందికి మీ ఫ్రెండ్స్కు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి.